పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 24వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 25వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు సుహీడైన బిల్దాదు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను: అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును. ఆయన సేనలను లెక్కింపశక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఇంతటితో యోబు గ్రంథము 25వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 26వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమెన్.